హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఏపీ లాస్ట్ సెట్ అదేవిధంగా ఏపీ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, మనకు ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అయినట్లు అనేది మనం అయితే తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ దట్ ఎవరైతే ఇప్పుడు ఏపీ లాస్ట్ సెట్ అదేవిధంగా ఏపీ పీజీఎల్ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో, సో ముందుగా మనం సిలబస్ తెలుసుకుందాం. సిలబస్ తెలుసుకున్న తర్వాత మనకి ఎన్ని మార్కులు రావాలి అనేది మనం మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ముందుగా 3 years LLB అదేవిధంగా 5 years LLB ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ మీద ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ మనకు టోటల్గా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఈ విధంగా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 30 క్వశ్చన్స్ మీద 30 మార్క్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, పార్ట్ సిలో వచ్చేసరికి ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా మీద క్వశ్చన్స్ అడుగుతారు. 60 క్వశ్చన్స్ గాను 60 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, టోటల్గా చూసుకున్నట్లయితే 120 క్వశ్చన్లకు 120 మార్కులు అయితే అలాట్ అయితే చేయడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 నిమిషాలు అయితే మనకైతే ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఏవైతే ఈ 120 క్వశ్చన్లను ఈ 90 నిమిషాలలో కంప్లీట్ అయితే చేయాలి. నెగిటివ్ మార్కులు అయితే ఏముండవు అనమాట. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఎగ్జామ్ వచ్చేసరికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది 3YDC అదేవిధంగా 5YDC వాళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్. సో 3 years LLB చేయాలనుకునే వాళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి డిగ్రీ లెవెల్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో 5YDC ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఇంటర్ లెవెల్లో ఎగ్జామ్కి సంబంధించి ఇంటర్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఆ విధంగా డిఫికల్టీస్ అయితే ఉంటాయి. సో మీరైతే ఇదంతా కూడా గమనించండి. ఓకే, అలానే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏపీ పీజీఎల్ సెట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అయితే మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా పార్ట్ ఏ, పార్ట్ బిగా డివైడ్ అయితే చేయడం జరిగింది. సో పార్ట్ ఏలో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ బిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్స్ మీద మనకైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో పార్ట్ ఏలో వచ్చేసరికి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటుంది. పార్ట్ బిలో 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉంటుంది. ఈ సేమ్ ఇక్కడ కూడా ఏపీ పీజీఎల్ సెట్ వాళ్ళకు టోటల్గా 120 క్వశ్చన్లకు 120 మార్కులు ఉంటుంది. సేమ్ 90 నిమిషాలకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కులు అయితే ఉండవు అనమాట. సో ఇక్కడ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఏంటంటే మనకు టోటల్ ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుందని తెలిసింది. ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం కేటగిరీ వైజ్గా. ఓకే, సో ఇక్కడ ఏపీ లాస్ట్ సెట్ 3YDC 5YDC సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో స్టూడెంట్స్ జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 120 క్వశ్చన్లకు, ఓకే, ఈ 120 క్వశ్చన్లకు 120 మార్కులు కదా. సో ఈ 120 మార్కులకు 35% 35% ఆఫ్ మార్క్స్ అంటే 42 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 42 మార్కులు వచ్చినట్లయితే మీరు జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయినట్లు. అదేవిధంగా SC ST వాళ్ళకు చూసుకున్నట్లయితే వీళ్ళకు నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఇన్ని మార్కులు వస్తేనే వీళ్ళు క్వాలిఫై అయినట్లు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి 42 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా SC అండ్ ST కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయినట్లు. ఓకే, సో మనం ఇక్కడ జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ 42 మార్కులు వస్తే జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయినట్లు. SC ST వాళ్ళకు నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఎన్ని మార్కులు వచ్చినా వాళ్ళు క్వాలిఫై అయినట్లు. ఇక్కడ జస్ట్ మనం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాత్రమే మాట్లాడాం. సో ఇప్పుడు ఈ 42 మార్కులు వచ్చినా మనకు సీట్ వస్తుందా, SC ST వాళ్ళకు నాకు 20 మార్కులు వచ్చిన సీట్ వస్తుందా అంటే అది మనం అయితే గెస్ చేయలేం. అది డిపెండ్స్ ఆన్ కౌన్సిలింగ్ టైంలో ఎంతమంది కౌన్సిలింగ్కి అపేర్ అవుతున్నారు, అలానే ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చాయి. ఓకేనా, అలానే కేటగిరీ వైజ్గా మనం ఏ కాలేజ్ని ప్రిఫరెన్స్ వైజ్గా మనం ఇస్తున్నాం, ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనమైతే కౌన్సిలింగ్ టైంలో మాట్లాడుకుందాం. మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు మనకు సీట్ వస్తుంది ఏంటి అనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ మనకు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు అనేది ఒక బేసిక్ ఐడియా ఇవ్వడం గురించి మాత్రమే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఓకే, సో ఓకేనా, సో ఇది
అలానే టీఎస్ పీజీఎల్సెట్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 120 మార్కులకు 25% మార్కులు అంటే 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కింద మాట్లాడుకున్నట్టు నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకే, స్టూడెంట్స్ ఇది ఏపీ లా సెట్ అదేవిధంగా పీజీఎల్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి ఒక బేసిక్ ఐడియా మీకు ఇవ్వడం గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నోటిఫికేషన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మోస్ట్లీ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మనం ఇన్ డీటెయిల్గా ఇంకా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓకే, స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.